ఖాన్ గారికి, అదేవిధంగా రాష్ట్ర మైనార్టీల ఆశాజ్యోతి, తాలిమే హునర్ ప్రదాత, అదేవిధంగా పేద బిడ్డల ముస్లిం పేద బిడ్డల గుండె చప్పుల్లాగున్న మా అందరి అభిమాన నాయకులు హాజీ అబ్దుల్ అజీజ్ గారికి, అదేవిధంగా పోలీస్ అంటే ఎలాగుండాలా, ఐపీఎస్ దీక్షలాగుండాలని ఒక చెరగని ముద్ర వేసుకున్న మా ఏఎస్పీ మేడం గారికి, అదేవిధంగా పారిశుద్ధ్యం చెయ్యాలనుకుంటే ఏమైనా చేయగలమని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి నిరూపించిన మన నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వైవై నందన్ గారికి, అదేవిధంగా మా సోదరి నెల్లూరు నగర మేయర్ గారికి, మా వదిన తహసీన్ గారికి, వేదిక మీద కూర్చున్న మా కరీముల్లాభాయ్ గారికి, కాళేషా గారికి, జాఫర్ గారికి, ఇంతియాజ్ గారికి, హయాత్ బాబా గారికి, ఇక్కడికి వచ్చిన పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక సలాములు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదిక మీదకు ప్రధాన బింద ఎత్తిన ముసవీర్ హుసేన్ వాళ్ళ కుమారులు మేరాజ్ గారికి వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు భారతదేశం చూస్తున్నాం, కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో కులాల పేరు మీద మతాల పేరు మీద వివక్షత, అదేవిధంగా కుల మతాల మధ్య తారతమ్యం, టెన్షన్ క్రియేట్ చేసే పనులు కొన్ని శక్తులు చేస్తున్నా కానీ మన భారతదేశం యొక్క ఒక గొప్పతనం ఏంటంటే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కానీ భరతమాత ఒడిలో పుట్టిన మేమందరం కూడా అన్నా తమ్ముల్లాగా జీవిస్తామని నిరూపించడానికి బారా షహీద్గా ఒక సజీవ నిదర్శనమని తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఈ బారా షహీద్ దర్గా దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సింహపురి పట్టణంలో పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కాదు, భారతదేశంలో ఉన్న వాళ్ళు కాదు, ప్రపంచ దేశాల నుంచి కూడా ఈ భారతదేశంలో ఈ బారా షహీద్ దర్గాలో అన్నా తమ్ముల్లాగా హిందువులు ముస్లింలు కలిసి మెలిసి ఎలాగ దర్గాలో వెళ్తున్నారని కళ్ళారా చూడడానికి ఇక్కడికి వస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం, బారా షహీద్ దర్గాకి చెందిన రొట్టెల పండుగ వచ్చినప్పుడు కొన్ని శక్తులు వచ్చి దర్గాకు వెళ్ళకూడదని ముస్లింలు హిందువులు మీరు దర్గాకు ఎందుకు వెళ్తున్నారని కొంతమంది హిందువులు అడ్డుపుల్ల వేసే ప్రయత్నం చేస్తారు. ఎవరు ఎన్ని అడ్డుపుల్లలు వేసినా కానీ ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో జనాలు పెరుగుతున్నారంటే అదే నా భారత జాతి యొక్క గొప్పతనం అని తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఈ బారా షహీద్ దర్గా యొక్క రొట్టెల పండుగ ఇంత ఘనంగా ఇంత గొప్పగా పోయిందంటే ఇదే మా ముస్లింల గొప్పతనం కాదు. బారా షహీద్ దర్గాలో జరిగిన రొట్టెల పండుగ సక్సెస్ అయిందంటే ఇది మా ముస్లింల గొప్పతనం కాదు, మా హిందూ సోదరుల గొప్పతనం అని నేను గర్వంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని రకాలుగా కళ్ళలో నీళ్లు వాళ్ళ గురించి చెప్తుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఆ ఎండలో అన్నం లేకుండా సమయానికి మంచినీళ్ళు దొరక్క వచ్చే భక్తులు ఒక్కొక్కటి మెంటాలిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కటి సైకాలజీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. బండి ఆపితే తిరగబడే వాళ్ళు ఉంటారు, నా బండి ఎందుకు ఆపారు అంటారు, నన్ను ఎందుకు వెళ్ళనివ్వంటారు. ప్రతి ఒక్కరిని సమన్వయపరుచుకుంటూ ప్రతి ఒక్కరిని సంజాయించుకుంటూ ఇక్కడికి వచ్చిన లక్షలాది మందిని ఒక చిన్న ఇబ్బంది లేకుండా వాళ్ళకందరూ కూడా సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు పంపించారంటే కనబడే 3 సింహాలని చెప్పుకోవాలా. ఒకటి మా ఎస్పీ మేడం, రెండోది మా అడిషనల్ ఎస్పీ మేడం, మూడోది ఇంకొక అడిషనల్ ఎస్పీ మేడం. భారతదేశంలో మహిళలు అనుకుంటే ఏమైనా సాధించగలరు, చంద్రమండలంలో వెళ్ళగలరు, శత్రు సైన్యాన్ని చీల్చి చెండాలగలరు అని చెప్పి మేము విన్నాం. కానీ ఈరోజు ఈ ముగ్గురిని మేము కళ్ళతో గర్వంగా చూసామని చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ఎవరు ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా కానీ పారిశుద్ధ్యం లేని దగ్గర ఎవరు కూడా అడుగు పెట్టరు. మా ఇంట్లోనే ఎక్కడైనా మురికి ఉంటే ప్లేట్ పెట్టుకొని మేము అన్నం తినలేము, మా ఇంట్లోనే ఎక్కడైనా మురికి ఉంటే మేము చిత్కరించుకొని పక్కకు వెళ్ళిపోతాం. కానీ ఇన్ని లక్షల మంది ఇక్కడికి వస్తే చిన్న కాగితం ముక్క కూడా కనపకూడదని మంత్రి నారాయణ గారు ఏ ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన వైవై నందన్ గారికి కూడా నా హృదయపూర్వక సలాములు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కార్పొరేషన్లో చిమ్మే వాళ్ళ కాడ నుంచి హెల్త్ ఆఫీసర్ నుంచి కమిషనర్ దాకా వాళ్ళు చేసిన సేవల కోసం ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు ఎత్తి దువా చేయాలని కోరుకుంటున్నా. మా బిడ్డలు ఎక్కడైనా టాయిలెట్కి పోతే వాళ్ళను కడిగించాలంటే మేము చిత్కరించుకుంటాం,
కొన్ని లక్షల మంది టాయిలెట్ కూర్చుంటే వాళ్ళ మురికిని కూడా వాళ్ళు చిత్కరించుకోకుండా మాకు వేరే బ్యాడ్ స్మెల్ రాకుండా అంత నీట్గా దర్గాకు పెట్టినారంటే నిజంగా అల్లా యొక్క చల్లని ఆశీస్సులు పోలీసు వాళ్ళ మీద, కార్పొరేషన్ వాళ్ళ మీద అని తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన ఆఫీసర్లు, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఆర్ఎండ్బి వాళ్ళు కానివ్వండి, ఇరిగేషన్ వాళ్ళు కానివ్వండి, ఫైర్ ఇంజన్ వాళ్ళు కానివ్వండి, ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వాళ్ళకందరికీ కూడా నా హృదయపూర్వక సలాములు తెలియజేసుకుంటున్నా. అన్నిటికి మించి ఏదైతే ఇక్కడ వచ్చిన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రక్షించడానికి ప్రభుత్వ మెడికల్ హెల్త్ వాళ్ళు కానివ్వండి, ఇతర ప్రైవేట్ హాస్పిటల్ల సిబ్బంది వాళ్ళందరూ కూడా చేసిన సహాయ సహకారాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. అన్నిటికి మించి ప్రెస్ వాళ్ళు సహనాన్ని కోల్పోకుండా భక్తులకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ టెలికాస్ట్ చేస్తూ అధికారులకు తెలియజేస్తూ దర్గా యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినందుకు చిన్న యూట్యూబర్ కాడి నుంచి పెద్ద ఛానల్ దాకా ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సలాములు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా కమిటీకి చెందిన వ్యక్తులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా కష్టపడ్డారు. అదేవిధంగా ముస్లిం కమ్యూనిటీకి చెందిన పెద్దలందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. ఒక్క మాట చెప్పి నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. సోదరులారా, దేవస్థానంలో నిర్భయంగా హిందూ సోదరులు వెళ్తారు, మసీదులో నిర్భయంగా ముస్లిం సోదరులు వెళ్తారు, చర్చిలో నిర్భయంగా క్రైస్తవ సోదరులు వెళ్తారు. కానీ సంతోషంగా అన్ని కులాలకు చెందిన వ్యక్తులు ఒక దర్గా లోపల వస్తారని చెప్పి బారాషాహి దర్గా ప్రపంచాన్ని చాటినందుకు ఆ అల్లాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది భక్తుల యొక్క కోరికలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలను అల్లా సుబ్హానహు వ తఆలా తీర్చాలని, ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద అల్లా యొక్క చల్లని దీవెనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. ఎంత జాగ్రత్తగా ఎవరికి ఏ విధంగా మర్యాద ఇవ్వాలా, ఎవరికి ఏ విధంగా గౌరవించాలా, ఎవరికి ఏ విధంగా ఇది చెయ్యాలని ఒక మాస్టర్ ప్లాన్ లాగా ఒక 20 రోజుల నుంచి దాన్ని తయారు చేసుకొని ఇక్కడికి వచ్చిన ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వచ్చిన నాయకులను రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళకు గౌరవించడం కానివ్వండి, అదేవిధంగా భక్తుల విషయంలో కానివ్వండి, వాళ్ళు చూపించిన చొరవకు మన శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారి మీద అల్లా యొక్క ప్రత్యేక ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు ఇద్దరు కూడా మహిళలు కాబట్టి వాళ్ళు చెరువు దగ్గర ఇక్కడికి వచ్చిన భక్తులు తిరిగి వాడు పడిన కష్టాన్ని కూడా మనము ఈరోజు గుర్తించుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఏదైతే తాలీమే హునర్ అని ఒక కార్యక్రమాన్ని మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు తీసుకొని వచ్చినారో, ఎవరైతే పేద బిడ్డలు ఉన్నారో, ఎవరైతే కూటికి అన్నం లేకుండా డబ్బులు లేకుండా చదువును ఆపుకొని వాళ్ళు బాల కార్మికుల్లాగా మారిపోతున్నారో వాళ్ళ నుంచి ఆణి ముత్యాలను బయటికి తీసుకొని వచ్చి భారతదేశానికి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఆర్ఎస్, ఒక ఐఎఫ్ఎస్ అందించాలని ఏదైతే యజ్ఞం హాజీ అబ్దుల్ అజీజ్ గారు చేస్తున్నారో ఆ యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా మీ చప్పట్లు కొట్టి భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. అస్సలాము అలైకుం.